బనివాస్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. బనివాస్ గారు, ఓవర్ టు యూ. అంటే యాక్చువల్లీ ఈ మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చాను. అంటే నా కూతురు ఒకటే డైలాగ్ కొట్టింది, యు ఆర్ మోర్ దాన్ స్టేజెస్ ఆన్ ద ఇంట్లో కన్నా కూడా స్టేజెస్ మీద ఎక్కువ ఉంటున్నావు అని చెప్పి. సో నాకు అర్థమైంది కొంచెం బ్రేక్ ఇవ్వాలని. ఎందుకంటే కూతురు చెప్తే డాడీలు కంపల్సరీ వినాలి కాబట్టి. అండ్ ఈరోజు నిజంగా అంటే ఈ స్టేజ్ నాకన్నా కూడా వంశీకి నేను నిజంగా ఈ స్టేజ్ మీద ఎక్కువ ఇవ్వాలి 100%. ఎందుకంటే ఈ పిక్చర్ ఫస్ట్ నుంచి కూడా వంశీ ఇన్వాల్వ్ అయ్యి తను కథతో పాటు ఈ టీంతో పాటు మన ప్రొడ్యూసర్ రెడ్డి గారితో పాటు వీళ్ళందరితో పాటు జర్నీ చేసి నాకు ఎండింగ్లో తీసుకొచ్చి చూపించాడు. సినిమా మొన్న నేను ఫస్ట్ కాపీ చూశాను, చాలా బాగుంది. అంటే నేనైతే చాలా గట్టిగా నవ్వుకున్నాను. నాకు ఒకటే నమ్మకం ఏంటంటే ఎప్పుడన్నా సరే నేను నా సినిమా కాకుండా బయట సినిమా నేను నవ్వానంటే అది ఎప్పుడు తప్పు చేయదు. సో 100% ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లో మీ అందరికీ కూడా నవ్వులు పండిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ స్టేజ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్పాలంటే మా సాయిధరం తేజ్ గారికి, తేజ్ గారికి. ఎందుకంటే ఎంత మంచి మనసు అంటే తనది. మీరు ఇండస్ట్రీలో చూసుకోండి, తన సినిమా కాకుండా చాలా సినిమాలకి ఆల్ ది బెస్ట్ కానీ బెస్ట్ ఆఫ్ లక్ కానీ కంగ్రాచులేషన్స్ కానీ మొత్తం ఇండస్ట్రీలో అందరినీ చూస్తే అందరికన్నా కూడా తేజు చాలా ఎక్కువ ఉంటాడు. అంటే అంత మంచి మనసు తంది. అంటే ఈ జనరేషన్లో బెస్ట్ ఆఫ్ లక్ అన్ని సినిమాలకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఏకైక నాకు తెలిసి హీరో మన తేజు అవుతాడు. ఎందుకంటే మోస్ట్లీ 99% ఆఫ్ ద ఫిలిమ్స్ చెప్తాడు తను మిస్ అవ్వడు. అండ్ ఎప్పుడు కూడా మంచి సక్సెస్ని అండ్ ఎప్పుడు కూడా చిన్న సినిమాలని చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు తేజు. నిజంగా సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ హార్ట్. తను అంత మంచి మనసు తనది. అలాగే మా నరేష్ గారు, భలే మగాడప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతూ ఉంది. ఈరోజు ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఎలాంటి సిక్స్లు కొడుతున్నాయంటే మొన్న నారి నడుమూరారు చూశాను మొన్న. అంటే నిజంగా ఇందాక ఎవరో అన్నారు 26 మనల్ని ఒక మంచి నవ్వులతో స్టార్ట్ చేయించారని. దానికి అనిల్ రావుపూడి గారికి అండ్ నారి నడుమూరారి టీంకి మొత్తం కూడా థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళిద్దరూ కూడా మనల్ని చాలా నవ్వుతూ స్టార్ట్ చేయించారు 2026ని. అండ్ ఇందాక శ్రవంతి గారు అంటున్నారు బతుకుతే నరేష్ గారి లాగా ఉండాలి అని. అంటే అంత ఇన్స్పైర్ చేశారు వీళ్ళందరినీ సార్. అండ్ చాలా బాగా చేస్తున్నారు సార్ ఈ మధ్యలో. అండ్ మా హీరో సుహాస్ గారు, అంబాజీపేట చేసాము ఇద్దరం కూడా, మన ధీరాజ్ ప్రొడ్యూస్ చేస్తే. తన గురించి చాలా బాగా తెలుసు. చాలా కష్టపడి చాలా సింపుల్ ఫ్యామిలీ నుంచి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ నిజంగా ఇంత నిలదొక్కుని ఒక చిన్న క్యారెక్టర్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక హీరో కింద కానీ అటు ఒక పక్కన మంచి సినిమాలు చేస్తూ నిజంగా చాలా బాగా ఎదుగుతున్నాడు. అండ్ ఈ సినిమాలో అయితే తను బాగా నవ్వించాడు. అండ్ 100% మంచి తనకి ఇది ఉంటుంది. అండ్ మా డైరెక్టర్ నారి నడుమూరారి డైరెక్టర్ గారు సాయి గారు, కొంచెం ఆయన వచ్చినప్పుడు అది పైకి పెంచుకుంటే బెటరు. ఆయన వచ్చినప్పుడు కొంచెం అండ్ మీ అంత హైట్ ఉంది, మీ సక్సెస్ కూడా నారి నడుమూరారి. అండ్ గోపి గారు, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ డైలాగ్ బాగుంది. ఏంటది డైలాగ్? ఏదన్నా నీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలని ఉంది, ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వాలని అంటే బీచ్ లేదంటే షర్ట్ లేకుండా మొత్తం షూటింగ్ అంతా ఉండేది. అట్లాంటిది ఏదైనా కథ వస్తే మాత్రం నువ్వు ఎక్కడున్నా ఫస్ట్ తీసుకొని నీతో చేస్తాను. అది సమ్మర్లో పెట్టాలి షూటింగ్, ఎంత మార్చ్ ఏప్రిల్ మేలో పెట్టాలి బీచ్లోని. కాదు, ఆయనక పనిష్మెంట్ ప్రేక్షకులకు అది షర్ట్ లేకుండా అది ఉండదో తెలియదు క్యారెక్టర్, బట్ అలా పెడదాం. ఓకే అది. అండ్ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు, ఇంకా వెనక చాలామంది మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అలాగే మా శివాని, వంశీ నాకు ఇస్తున్నప్పుడల్లా పట్టు ఖర్చుల్లో నీ కట్అవుట్ ఖర్చు మాత్రం ఎక్కువ వస్తుంది. మొన్న లాస్ట్ టైం ఏదో 40 feet పెట్టినట్టున్నాడు, ఇప్పుడు 42 పెడతాడో 44 పెడతాడో నాకు తెలీదు. అండ్ 100% యు ఆర్ వన్ ఆఫ్ ది లక్కీస్ట్ హ్యాండ్ ఫర్ అవర్ బ్యానర్. నీతో చేసిన 3 సినిమాలు కూడా చాలా బాగా వెళ్ళినాయి. అండ్ ఇది కూడా చాలా బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. కొంచెం సమయం తక్కువ ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, కంగారుగా మాట్లాడుతున్నాను. బట్ హార్ట్ఫుల్లీ మనసు నుంచి అయితే మాత్రం ఈ సినిమా చాలా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఆడుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి కంటెంట్స్ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఓకే, మైక్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆయన వేసుకుంటారు వైట్, సినిమాకి అవుతున్నారు బ్రైట్.